వెల్ రీసెంట్ గా అమెజాన్ నుండి అయితే మనకు కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ అందులోనే మీకు వర్క్ చేయడానికి అమెజాన్ మీకు ఫ్రీగా ల్యాప్టాప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ దాంతో పాటు మీకు ఇంటర్నెట్ అలవెన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారండి. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటో తెలుసా, ఇందులో మీకు ఎటువంటి ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే ఉండదు అనమాట, డైరెక్ట్ హైరింగ్ అయితే జరుగుతుందండి. అయితే అసలు ఈ వర్క్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి వీడియోని అయితే లాస్ట్ వరకు ఓకే. అసలు ఈ వర్క్ కోసం ఎలా అప్లై చేసుకోవాలని తెలుసుకునే ముందుగా కొన్ని పాయింట్స్ అయితే క్లియర్ చేస్తానండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది టోటలీ రిమోట్ జాబ్ అనమాట. అంటే మీరు దీన్ని ఇంట్లో ఉంటూ చేసుకోవచ్చు అండి. ఓకే, అండ్ మంచి శాలరీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ వర్క్ చేయాలంటే మీకు మినిమం ఏజ్ అనేది 18+ అయితే ఉండాలండి. 18+ వల్లే ఈ వర్క్ కోసం అయితే అప్లై చేయగలరు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఇందులోనే మీకు ఎటువంటి ఇంటర్వ్యూ అయితే జరగదండి, దానికి బదులుగా మీకు ఒక అసెస్మెంట్ టెస్ట్ అయితే జరుగుతుంది. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే మీరు ఒక ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అని ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చండి. అండ్ ఈ వర్క్ ని చేయాలంటే మీ దగ్గర ఒక చిన్న వర్క్ స్పేస్ అయితే ఉండాలండి. అంటే వర్క్ చేయడానికి చిన్న ఖాళీ ప్లేస్ అయితే ఉండాలన్నమాట. అండ్ అందులోనే మీకు ఎటువంటి నాయిస్ అయితే రాకూడదు. అండ్ దాంతో పాటు మీ దగ్గర ఒక డెస్క్ అండ్ టేబుల్ ఉన్నట్టుగైతే దాని మిగతావన్నీ అయితే ఈ అమెజాన్ కంపెనీ మీకు అయితే ప్రొవైడ్ చేస్తుందండి. ఓకే, అండ్ సిక్స్త్ పాయింట్ ఏంటంటే ఈ వర్క్ ని చేయాలంటే మీకు కొంచెం ఇంగ్లీష్ లో నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అండ్ ఈ వర్క్ కోసం అప్లై చేయడానికి మీరు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన అవసరం అయితే లేదంటే దీన్ని అయితే మీరు ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, అసలు ఇక్కడ వర్క్ ఏంటి, ఇందులో మీరు కస్టమర్ సర్వీస్ వర్క్ అయితే చేయబోతున్నారు అనమాట. అంటే ఇందులో బేసికలీ 2 టైప్స్ ఆఫ్ వర్క్స్ అయితే ఉంటాయి అనమాట. ఒకటి ఏంటంటే కాలింగ్ వర్క్ అయితే ఉంటుందండి. అంటే కస్టమర్స్ తో అయితే కాల్ ద్వారా మాట్లాడి వాళ్ళ యొక్క క్వైరీస్ ని సాల్వ్ చేయవలసి అయితే ఉంటుందండి. అండ్ సెకండ్ ఏంటంటే మీకు ఇక డేటా ఎంట్రీ లేకపోతే చాట్ ప్రాసెస్ వర్క్ అయితే ఉంటుందండి. అంటే కస్టమర్స్ తోని మీరు చాట్ చేస్తూ వాళ్ళ యొక్క క్వైరీస్ ని సాల్వ్ చేయడం లేకపోతే వాళ్ళ యొక్క డేటాని కలెక్ట్ చేయడం ఇటువంటి వర్క్ అయితే ఉంటుందండి. ఓకే, అయితే అసలు ఈ యొక్క వర్క్ కోసం ఎలా అప్లై చేసుకోవాలని ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో నేను చెప్పబోతున్న వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ అయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తానండి. ప్రొవైడ్ చేసిన లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మీరు ఎటువంటి పేజ్ కి అయితే వస్తారండి. ఓకే, ఇక్కడ చూడండి కస్టమర్ సర్వీస్ అసోసియేట్. ఓకే, సో ఇక్కడ ఈ వర్క్ అయితే ఉంటుంది అనమాట. సో కొంచెం స్క్రాల్ అనేది చేస్తాం. ఇక్కడ చూడండి, వాట్ డస్ ద రిమోట్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్, దిస్ ఈస్ అ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ. యూ విల్ బి ద ఫస్ట్ పాయింట్ టు ఆఫర్ అవర్ కస్టమర్స్ క్వైరీస్ which includes everything from order and product questions to payment matters and guidance. Our remote customer service associate use a variety of tools to navigate research and review solutions and communicate effectively with customers. దీని అర్థం ఏంటంటే మీకు అమెజాన్ లో చాలా రకాల ప్రాసెస్ అయితే ఉంటుందండి. లైక్ కస్టమర్స్ అయితే ఉంటారు కదండి, ఎవరైతే ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేస్తారు కదండి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే అమెజాన్ అప్లికేషన్ లో కానీ లేకపోతే ఆర్డర్ ప్రాసెస్ లో కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి, కొన్ని ఇష్యూస్ అయితే వస్తుంటాయండి. దెన్ వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ అవుతుంటారండి, కస్టమర్ సర్వీస్ తో అయితే కాంటాక్ట్ అవుతారు కదా. అయితే మీరు అదే కస్టమర్ సర్వీస్ గా వర్క్ అయితే చేయబోతున్నారండి. ఓకే, అయితే ఇందులో మీరు చాలా రకాల క్వైరీస్ అయితే సాల్వ్ చేయవలసి అయితే ఉంటుందండి. అదేంటంటే ఆర్డర్ కి సంబంధించిన క్వైరీస్ లేకపోతే పేమెంట్ కి సంబంధించిన క్వైరీస్, ఇటువంటి చాలా రకాల క్వైరీస్ అయితే మీరు ఇక్కడ సాల్వ్ అయితే చేయాలండి. ఇదే మీ వర్క్ అయితే ఉంటుందండి. ఓకే, యూ కెన్ ఎక్స్పెక్ట్ అని మెన్షన్ అయితే చేశారనమాట. దీని అర్థం ఏంటంటే అయితే అసలు ఇక్కడ మనం ఈ యొక్క వర్క్ ని చేస్తూ ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేది కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆన్ ద జాబ్ లెర్నింగ్ అండ్ గ్రోత్ ఆపర్చునిటీ. ఈ వర్క్ ని చేస్తూ మీరు ఏదో ఒకటి నేర్చుకుంటారు కదండి. అండ్ దాంతో పాటు ఏంటంటే వి ఆపరేట్ ఇన్ 24/7 మోడల్. అంటే ఇందులోనే మీరు ఏదైనా టైంలో వర్క్ అయితే చేయాలండి. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాడు 1 AM కావచ్చు, 3 AM కావచ్చు, 9 PM కావచ్చు, లేకపోతే 11 PM కావచ్చు. సో మీకు ఒక సర్టెన్ టైం అయితే ఉండదు అనమాట. మీకు వీళ్ళు ఎప్పుడైతే వర్క్ ప్రొవైడ్ చేస్తారో అప్పుడైతే వర్క్ చేయవలసి అయితే ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ట్రైనింగ్ టు ప్రొవైడ్ యూ విత్ ద స్కిల్స్ యూ నీడ్ టు ప్రాబ్లమ్ సాల్వ్ ఫర్ అవర్ కస్టమర్స్. అంటే ఇక్కడ ఏదైతే వర్క్ ఉంటుంది కదండి, ఆ వర్క్ కి సంబంధించి మీకు ఒక ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. అసలు కస్టమర్స్ తో ఇక్కడ ఎలా డీల్ చేయాలి, వాళ్ళ యొక్క క్వైరీస్ ని ఎలా సాల్వ్ చేయాలి అని ఇక్కడ మీకు డీటెయిల్ గా అయితే ఒక ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ దీంతో పాటు ఈ వీడియో స్టార్టింగ్ లో నేను చెప్పినట్టుగా ఇక్కడ మీకు చూడండి క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తారు, ల్యాప్టాప్, మైక్రోఫోన్ అండ్ హెడ్సెట్ ప్రొవైడెడ్ బై అస్. అంటే ఈ కంపెనీ తరపున మీకు ఫ్రీగా ల్యాప్టాప్, మైక్రోఫోన్ అండ్ హెడ్సెట్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. అండ్ దాంతో పాటు ఇక్కడ చూడండి, యూ విల్ నీడ్ ఎ డెడికేటెడ్ ఆఫీస్ స్పేస్ విత్ ఎ డెస్క్ అండ్ ఏ చైర్. అంటే దీన్ని కూడా ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఈ వర్క్ ని చేయాలంటే మీకు ఒక డెడికేటెడ్ గా డెస్క్ అండ్ చైర్ అయితే కావాలండి, అండ్ ఒక వర్క్ స్పేస్ అయితే కావాలి. నెక్స్ట్ మీకు ఇక్కడ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఏదైతే కనెక్షన్ ఉంటుంది కదండి దాని యొక్క అమౌంట్ కూడా ఈ కంపెనీ మీకు అయితే పే చేస్తారండి. బట్ ఇక్కడ చూడండి, నో స్క్రిప్ట్ ఆర్ లెర్నింగ్ డైలాగ్ బై హర్ట్. అంటే చాలా కంపెనీస్ ఏంటంటే కస్టమర్స్ తో మాట్లాడడానికి కొన్ని స్క్రిప్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. వాళ్ళు ప్రొవైడ్ చేసే స్క్రిప్ట్స్ ని మీరు ఫాలో తో ఆ కస్టమర్స్ తో అయితే మాట్లాడాల్సి అయితే ఉంటుంది. బట్ అమెజాన్ లో అలాగైతే జరగడం లేదనమాట. మీకు ఎటువంటి స్క్రిప్ట్స్ అయితే ప్రొవైడ్ చేయరు. మీకు నచ్చిన విధంగా మీరైతే డీల్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు ఒక వీడియో అయితే అవైలబుల్ గా ఉందన్నమాట. ఇదేంటంటే ఆల్రెడీ ఈ కస్టమర్ సర్వీస్ ఏదైతే వర్క్ ఉంది కదండి, ఇందులో ఆల్రెడీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో
వాళ్ళు ఒక వీడియో అయితే ప్రొవైడ్ చేస్తారండి. అంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, ఈ వర్క్ ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మీరు కావాలంటే ఈ వీడియోని కూడా వాచ్ చేయొచ్చు. కొంచెం స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు ఫైండ్ కస్టమర్ సర్వీస్ జాబ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపై అయితే ట్యాప్ చేయండి. నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు ఈ యొక్క వర్క్ కోసం లొకేషన్ వైజ్ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే సింపుల్ ఏంటంటే మీ లొకేషన్ డీటెయిల్స్ ఏవైతే కనిపిస్తున్నాయి కదండి, టెల్ అస్ మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, మీ డీటెయిల్స్ ని ఎంటర్ చేసుకుని మీ లొకేషన్ వైజ్ గా ఒకవేళ జాబ్స్ అవైలబుల్ గా ఉంటే అవి కూడా మీరు అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ టోటల్ గా మీకు 10 జాబ్స్ అయితే ఫౌండ్ అని షో అవుతుంది చూడండి. ఇక్కడ మనకు హైదరాబాద్ అండ్ టీఎస్ అని మెన్షన్ చేస్తారు చూడండి. ఇక్కడైతే మనకు హైదరాబాద్ లొకేషన్ లో జాబ్ అనేది అవైలబుల్ గా ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మనకు అయితే ఫస్ట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదండి, దీనిపైన అయితే క్లిక్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ కొంచెం స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేశారనమాట. అంటే ఈ జాబ్ ఏముంటుంది, అసలు ఇందులో ఎటువంటి వర్క్ ఉంటుంది, ఎలా మీరు ఈ వర్క్ ని చేయాలి, వర్క్ చేయాలంటే మీకు ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, వీటన్నింటిని ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. వన్స్ మీరు ఈ వెబ్సైట్ ని విజిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ పేజ్ ని ఓపెన్ చేసుకుని ఇక్కడ ఉన్న మొత్తం డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి, మీకు ఒక ఐడియా అయితే వస్తుందండి. ఓకే, అయితే ఇందులో మెన్షన్ చేసిన వాటిలో నేను ఆల్రెడీ చాలా పాయింట్స్ అయితే కవర్ అయితే చేశానండి. ఓకే, నేను డైరెక్ట్ గా ఇక్కడ జాబ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలని చూపిస్తాను చూడండి. స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ హైరింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది కూడా మెన్షన్ అయితే చేశారనమాట. ఇక్కడ హైరింగ్ ప్రాసెస్ లో చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక జాబ్ అప్లికేషన్ అయితే ఉంటుందన్నమాట. అంటే మీరు సింపుల్ మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయాలి. లైక్ మీ యొక్క నేమ్, మీ డీటెయిల్స్, మీ అడ్రస్, వీటన్నిటిని ఫిల్ చేసుకుని మీరు అయితే ఒక అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ అంటే ఇక్కడ వర్క్ అసెస్మెంట్ అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్ ప్రీ హైర్ ఓరియంటేషన్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ యువర్ ఫస్ట్ డే అంటే వర్క్ అయితే జాయిన్ అవ్వచ్చు అండి. ఓకే, అయితే ఇప్పుడు ఈ యొక్క వర్క్ కోసం అప్లై చేయాలంటే ఇక్కడ పైన మీకు అప్లై అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. చేస్తారండి వీటన్నింటిని అయితే మీరు రీడ్ చేయండి. రీడ్ చేసిన తర్వాత ఇక్కడ ఐ యాక్సెప్ట్ పైన క్లిక్ చేసుకుని కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఇక్కడ మీ అమెజాన్ అకౌంట్ ద్వారా అయితే ఇక్కడ లాగిన్ అయితే అవ్వాలండి. లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు ఒక చిన్న అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుందండి. అక్కడ మీరు మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. అంటే మీ అడ్రస్, మీ నేమ్, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, ఇటువంటి డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే రివ్యూ అయితే చేస్తారండి. వన్స్ రివ్యూ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళే మీకు ఒక 24 to 48 అవర్స్ లేకపోతే ఒక 1 వీక్ తర్వాత అయినా సరే మీకు అయితే మెయిల్ అయితే చేస్తారండి. ఒకవేళ మీ అప్లికేషన్ ఇక్కడ అప్రూవ్ అయినట్టుగైతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మీకు అసెస్మెంట్ టెస్ట్ అయితే జరుగుతుందండి. నెక్స్ట్ మీరు ఎటువంటి ప్రాసెస్ ని ఫాలో అవ్వాలి అనేది వీళ్ళైతే మీకు గైడ్ అయితే చేస్తారండి. ఓకే, సో ఈ విధంగా అయితే మీరు ఇక్కడ వర్క్ కోసం అయితే అప్లై చేయండి. అయితే వెయిట్ ఇప్పుడు మీలో చాలా మంది కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించవచ్చు. ఎందుకో తెలుసా, ఇక్కడ అప్లై చేసిన వాళ్ళందరికీ అయితే ఇక్కడ వర్క్ అయితే రాదండి. ఎందుకంటే ఇక్కడ అమెజాన్ మీకు ఇంత వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, బట్ అప్లై చేసే వాళ్ళు ఇంతమంది అయితే ఉంటారండి. కాబట్టి ఎలాగండి అందరికీ వర్క్ రావడం పాసిబుల్ కాదు కదా. బట్ మీలో కొందరికైనా వర్క్ వస్తుందని ఈ వీడియో కొందరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే క్రియేట్ చేస్తానండి. ఓకే, మీలో ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను చెప్పిన వర్క్ కోసం అయితే అప్లై చేయండి. మీలో ఎవరికైనా దొరికినట్టుగా చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంటుందండి. ఒకవేళ మీకు ఈ వర్క్ వచ్చినట్టుగా మంచిది, ఒకవేళ రాకపోయినట్టుగా దెన్ డోంట్ వరీ, ఫ్యూచర్ లో ఇంకా మంచి టాపిక్స్ పైన మన ఛానల్ అయితే వీడియో రాబోతుందండి. కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. స్వతలను కలుద్దాం న్యూ టాపిక్ తో నెక్స్ట్ వీడియో.